మీరు జీవితంలో ఎప్పుడైనా పంటి డాక్టర్ దగ్గరికి పోవాల్సి వచ్చినా ఆల్రెడీ పొయ్యున్న ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి విషయం ఇంపార్టెంట్. ఏ పంటి డాక్టర్ ఇంత వివరంగా కూర్చొని ఓపికగా చెప్పరు. డెంటిస్ట్ దగ్గరికి పోయినాక ఏ ట్రీట్మెంట్కైనా ఆ ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఆ అవసరం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని ఈ వీడియోలో చెప్తా. మిస్ కాకుండా పూర్తిగా వినండి. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, మాది నెల్లూరు. డెంటిస్ట్ దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది చేసే మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ జనరల్ హెల్త్ ఇష్యూస్ చెప్పరు. ఏముందిలో పన్ను బిగించుకునే దానికే కదా వచ్చాము, ఈయనకి ఇవన్నీ చెప్పడం ఎందుకు అనుకుంటారు. ఫస్ట్ పాయింట్, డెంటిస్ట్ దగ్గరికి వచ్చే వాళ్ళు షుగర్ ఉన్నా, హార్ట్ డిజీజ్ ఉన్నా, బీపీ ఉన్నా, వేరే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డెంటిస్ట్ కి ముందు చెప్పాలి. ఎందుకంటే దానికి మేము చేసే ట్రీట్మెంట్ కి చాలా దగ్గర రిలేషన్ ఉంది. మేము మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒక్కొక్కసారి స్టెరాయిడ్స్ వాడుతుంటారు. అవి వాడేటప్పుడు మేము చేసే ట్రీట్మెంట్ మారుతుంది. సో డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ మారుతుంది. హార్ట్ పేషెంట్స్ బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. కొలెస్ట్రాల్ తగ్గించుకునే దానికి కూడా బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు, అంటే రక్తం పలసబడే మందులు. నేను చిన్న ఊరికే కదిలే పన్ను పీకాను అనుకోండి, రక్తం మొదలవుద్ది, తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, అంత రక్తం వచ్చే అవకాశం ఉంది. సో జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయబాకండి. తర్వాత జనరల్ గా డెంటల్స్ ఏ డెంటిస్ట్ దగ్గరికి పోయినా కూడా మత్తు ఇస్తారు ట్రీట్మెంట్ కోసం. ఆ మత్తు కింద దవడైతే దాదాపు 5-6 గంటలు ఉంటుంది, పై దవడలో అయితే 2-3 గంటలు ఉంటుంది. ఈ మత్తు ఉన్నప్పుడు ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే పెదము, నాలుక, బుగ్గ కొరికేసుకుంటారు తెలియకుండా. ఏదో మటన్ చికెన్ నవ్వులినట్టు బుగ్గ కొరికేసుకో ఉంటారు. మరుసటి రోజు వచ్చి చూస్తే నోరంతా పుండు అయిపోయి ఉంటుంది. సో అదొక్క జాగ్రత్త చాలా కేర్ఫుల్ గా తీసుకోండి. మత్తు తగ్గిందాక పెదము, నాలుక, బుగ్గ కొరుక్కోవద్దు. అండ్ వేడి ఆహారం ఎటువంటిది తినద్దు. ఏ ట్రీట్మెంట్ తర్వాతైనా తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు డెంటిస్ట్ దగ్గర పోయి రాగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఫస్ట్ మీరు తినాల్సిన ఆహారం, ఎందుకంటే నోట్లో నుంచే కదా పోద్ది. సో తినాల్సిన ఫుడ్ ఎప్పుడు సాఫ్ట్ డైట్, మరీ వేడి లేకుండా, కుదిరితే చల్లగా ఉండే ఆహారం. ఎటువంటి ఆహారం? ఇడ్లీ లాంటిది, అరటిపండు, లేదంటే కిచిడి, ఇట్లాంటి మెత్తటి ఆహారం, ఈజీగా డైజెస్ట్ అయ్యేటివి, కొద్దిగా ప్రోటీన్ ఉండేది తింటే చాలా మంచిది. డాక్టర్ చెప్పిన మందులు మిస్ చేయకుండా ఫుల్ కోర్స్, యాంటీబయాటిక్స్ అయితే ఫుల్ కోర్స్ వాడడము. పెయిన్ కిల్లర్స్ అయితే ఇష్టం వచ్చినట్టు 4-5 ఎక్స్ట్రాగా వేసుకోకూడదు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ట్రీట్మెంట్ చేసిన దగ్గర ఐస్ ప్యాక్ పెట్టుకోవడం చాలా మంచిది. ఫస్ట్ 24 అవర్స్ అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక రోజు వరకు ఐస్ ప్యాక్ పెట్టుకోవచ్చు. ఐస్ ప్యాక్ అంటే డైరెక్ట్ గా ఐస్ ఎత్తి బొగ్గ మీద పెట్టుకోకూడదు, గుడ్డలో చుట్టుకొని పెట్టుకోవాలి. అప్పుడే హీలింగ్ బెటర్ ఉంటుంది. తల కింద ఒకటి కాదు, కుదిరితే 2 పిల్లోలు, కొద్దిగా ఎత్తుగా పిల్లోస్ పెట్టుకొని పడుకోండి, ఎందుకంటే స్వెల్లింగ్ రాకుండా ఉంటుంది. ట్రీట్మెంట్ తర్వాత చెయ్యకూడని పనులు ఏంటి? మొదటిది, డాక్టర్ చెప్పిన టైప్ కి పోకుండా ఉండడం, అపాయింట్మెంట్స్ కరెక్ట్ గా ఫాలో కాకపోవడం ఒకటి. 2, స్మోకింగ్ చాలా చాలా డేంజరస్. ఏ డెంటల్ ట్రీట్మెంట్ అయినా సక్సెస్ రేట్ 50% కి తగ్గిపోతుంది స్మోకింగ్ చేస్తే. తర్వాత ఆల్కహాల్ మీరు వేసుకునే టాబ్లెట్స్ లో చాలా వాటితో ఇంటరాక్ట్ అవుతుంది. సో ట్రీట్మెంట్ జరిగిన రోజులు ఎటువంటి విధంగానూ ఆల్కహాల్ తీసుకోబాకండి. తర్వాత ఏ ట్రీట్మెంట్ చేస్తుంటారో ట్రీట్మెంట్ దగ్గర ఏలేసి కెలకద్దు. కోతిపుండు బ్రహ్మాండం అంటారు, అట్ట కెలకద్దు వేసి. ఆల్రెడీ చెప్పాను కదా, మెత్తటి ఆహారం తినాలని. గట్టి ఆహారాలు కొరికి తినద్దు, బాటిల్ మూతలు పెరగడం, ఇట్లాంటివన్నీ వరస్ట్ పనులు. తర్వాత అసలు గాయం, ఒక ట్రీట్మెంట్ చేశాక గాయం అయినట్టు లెక్క పంటికి. ఆ పంటికి కానీ, ఆ చిగురికి కానీ, ఆ భాగంలో అది ఎలా మానుతుందో బేసిక్ చెప్తాను, మరి సైన్స్ కాదు, మీకు అర్థమయ్యేటికి చెప్తా. ఫస్ట్ పన్ను, ఫర్ ఎగ్జాంపుల్ పన్ను తీసారనుకుందాం, లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ చేశారనుకుందాము. ఆ ఏరియాలో రక్తం గడ్డగట్టేదానికి యూజువల్గా 1/2 గంట నుంచి గంట పట్టచ్చు కంప్లీట్ గా ఫామ్ అయ్యేదానికి. దాన్ని బాడీ న్యాచురల్ బ్యాండేజ్ లాగా పనిచేస్తుంది అది. తర్వాత వారం రోజులకి పైన బేసిక్ హీలింగ్ కంప్లీట్ అవుతుంది. సో వారం రోజులు కొద్దిగా డిస్కంఫర్ట్ ఏ ట్రీట్మెంట్ చేసినా, ఏ డాక్టర్ చేసినా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత కంప్లీట్ హీలింగ్, పూర్తిగా నార్మల్ అయ్యేదానికి ఒక్కొక్కసారి ఎముకైతే నెలలు పడుతుంది. సాఫ్ట్ టిష్యూ, చిగురు ఇట్లాంటిది అయితే దాదాపు 6 వారాలు పడుతుంది. నేను ఇప్పుడు చెప్పిన ఈ హీలింగ్ మొత్తము నోట్లోనే కాదు, శరీరంలో ఏ భాగానికైనా బేసిక్ రూల్స్. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ట్రీట్మెంట్ చేసిన తర్వాత జాగ్రత్తలు. సపోజ్ పన్ను తీసాము, పన్ను తీసిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రీట్మెంట్ పన్ను తీసిన తర్వాత ఉప్పు చేప, పనసొనలు, ఉలవచారు, పూతరేకు ఇవన్నీ తినకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కాటన్ కొరికిస్తారు కదా, ఆ కొరికిచ్చిన కాటన్ ని 1/2 గంట నుంచి గంట ఉండించాలి. ఆ తర్వాత తీసి చూడండి, మరి బ్లీడింగ్ ఎర్రంగా అయిపోయి బ్లీడింగ్ గానీ ఉంటే మళ్ళీ ఇంకొక గంట అదే ఫాలో కాండి. ఒకవేళ ఎక్కువగా వస్తుంటేనే డాక్టర్ని కన్సల్ట్ కండి. తర్వాత పన్ను తీసిన తర్వాత నోట్లో నీళ్లు పోసుకొని పుక్కులిచ్చకూడదు. ఆ రోజంతా 24 గంటల పాటు ఖచ్చితంగా చేయకూడదు. వేడి ఆహారం తినకూడదు. స్ట్రాతో, మీరు టెంకాయ నీళ్ళు లాంటివి తాగాలంటే గ్లాస్ తో తాగండి, కానీ స్ట్రాతో తాగకూడదు, ఎందుకంటే నెగిటివ్ ప్రెషర్ కి మళ్ళీ బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. పన్ను తీసిన దగ్గర రక్తం వస్తుందా లేదా, ఎట్టుంది అని చెప్పేసి 4తో 7తో కలిపెట్టేస్తుంటారు, ఆ పని కూడా చేయకూడదు.
పన్ను తీసిన తర్వాత చాలా మంది చెప్తుంటారు ఐస్ క్రీమ్ తినమని. ఐస్ క్రీమ్ మీకు డయాబెటీస్ లాంటివి లేకపోతే సాఫ్ట్ ఐస్ క్రీమ్ అంటే నీకు నట్స్ ఇట్లాంటివన్నీ లేని సాఫ్ట్ ఐస్ క్రీమ్ కొద్దిగా తినండి, ఒక స్కూప్. అంతేగాని ఐస్ క్రీమ్ తిన్నాను మళ్ళీ డబ్బాలు తినద్దు. చల్లగా తీసుకోమని చెప్పాం కదా అని కోక్లు పెప్సీలు ఇట్లాంటివి కూడా తాగద్దు. గ్యాస్ ఉండే డ్రింక్స్ ఎటువంటివి తీసుకోకూడదు. పన్ను తీసాక నేను చెప్పినటువన్నీ ఫాలో కాలేదనుకో ఏమవుతుంది, డ్రై సాకెట్ అని ఒకటి ఫామ్ అవుతుంది. మామూలుగా ఉండదు, నొప్పి అల్లాడిపోతారు చాలా రోజులు, వారం 10 రోజులు చాలా ఇబ్బంది ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. అలా ఏమైనా జరిగితే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి పోవాలి. బ్యాక్ డాక్టర్ ఏం చేస్తాడు, దాని మీద ఒక ప్యాక్ లాగా పెట్టి మళ్ళీ మందులు పెట్టి మళ్ళీ అవసరమైతే ఒక కుట్టేస్తారు. సో చెప్పిన జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తర్వాత కామన్ ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పంటి లోపల ఉండే నరం భాగం క్లీన్ చేసేసి లోపల వేరే ఫిల్లింగ్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ చేసినాక యూజువల్ గా వారం రోజుల పాటు కంపల్సరీ డిస్కంఫర్ట్ చాలా మందికి ఉంటుంది. ఆ పంటి మీద కొరకకూడదు. క్యాప్ వేసి మొత్తం హీల్ అయ్యి బాగా అయిందాక ఆ పంటి మీద ఏది కొరకకూడదు. క్యాప్ వేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి లైట్ పెయిన్ ఉంటుంది, వెయిట్ చేయాలి. మరి రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయకపోతే ఏమవుతుంది, క్యాప్ వేయకపోతే లోపల రక్త ప్రసరణ అంతా తీసేసి ఉన్నారు కదా, పన్ను బాగా ఎండిపోయి బ్రిటిల్ అయిపోయి ఇరిగిపోద్ది ఈజీగా. పన్ను ఇరిగితే మళ్ళీ ఏమవుద్ది, ఇంకో 10 రెట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుద్ది, ఇంప్లాంట్ వేసి క్యాప్ వేయాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ చేస్తారు, నొప్పి తగ్గిపోయిందని వదిలేయకూడదు, ట్రీట్మెంట్ కంప్లీట్ చేయించుకొని క్యాప్ వేయించుకోవాలి. ఇంకొక విషయం, రూట్ కెనాల్ చేశాక ఒక్కొక్కసారి రూట్ కెనాల్ సగం టైంలో కానీ పూర్తి చేసిన తర్వాత కానీ రేర్ గా సివియర్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. మైల్డ్ డిస్కంఫర్ట్ స్వెల్లింగ్ నార్మల్, కానీ సివియర్ కంటి దాకా మెడ దాకా స్వెల్లింగ్ లాంటిది వస్తే ఇమ్మీడియట్ గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. రిలాప్స్ అంటారు, అటువంటిది జరిగినప్పుడు ట్రీట్మెంట్ మళ్ళీ చెక్ చేసి అవసరం అయితే రీట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సిమెంట్ పెడతారు, పంటికి పుచ్చుంటే ప్రారంభ దశలో ఉంటే ఫిల్లింగ్ చేస్తారు. ఫిల్లింగ్స్ లో 2-3 రకాలు ఉంటాయి. ఏ రకం ఫిల్లింగ్ చేసినా కూడా ఫిల్లింగ్ చేసిన వెంటనే గంట సేపు ఏమి తినకూడదు, నీళ్లు పొక్కలిచ్చకూడదు. ఆ తర్వాత 1 ఫుల్ డే 24 అవర్స్ ఆ సిమెంట్ కంప్లీట్ గా సెట్ అయ్యేదానికి యూజువల్ గా 24 అవర్స్ పడుతుంది. అప్పుడు దాకా ఆ పంటి మీద వీలైనంత వరకు కొరకకుండా ఉంటే బెటర్. మరొకటి, ఒక వారం పాటు ఒక్కొక్కసారి ఫిల్లింగ్ చేస్తే పళ్ళు జూమ్ అనే సమస్య ఉంటుంది, దానికి పేస్ట్ అది ఇస్తారు డాక్టర్. ఫిల్లింగ్ చేసినా కూడా ఒక వారం 10 రోజులైనా కూడా ఆ సెన్సిటివిటీ, జిల్లు మండం, పెయిన్ తగ్గలేదు అంటే ఇంకా పన్ను రూట్ కెనాల్కి పోతుందని. పళ్ళు క్లీనింగ్ చేస్తే పళ్ళు అరిగిపోతాయి, ఎనామిల్ పోద్ది, పళ్ళ మధ్య సందులు వచ్చేస్తాయి, తర్వాత నొప్పులు ఉంటాయి, రకరకాలుగా చెప్తుంటారు. అవన్నీ అబద్ధము. నిజం ఏంటంటే పంటి పైన చెక్కులు గోడలాగా కట్టేసి ఉంటుంది. మన నోట్లో టార్టార్ అంటారు, అది గోడలుగా కట్టేసి ఉంటుంది. దాన్ని ఇల్లులాగా వాడుకొని బ్యాక్టీరియా ఫుల్ గా ఆడ పెరిగిపోయి చిగురులో ఇన్ఫెక్షన్ డెవలప్ చేస్తూ పోతుంటుంది. అలానే వదిలేస్తే ఆ పన్ను కొద్ది రోజులకి తీసేయాల్సి వస్తుంది. ఈ చెక్కులు, ఈ పాచి ఇవంతా తీసేసినప్పుడు ఆ చెక్కులు బయట పోయినప్పుడు మీకు పంటి మధ్యలో ఉండే న్యాచురల్ గ్యాప్స్ మీకు ఎట్ట అనిపిస్తాయంటే కొత్తగా మేము చేసిన క్లీనింగ్ వల్ల సందులు వచ్చాయి అనుకుంటారు. అండ్ అవన్నీ క్లీన్ చేయడం వల్ల కొద్దిగా రూట్ సర్ఫేస్ కూడా ఎక్స్పోజ్ అయి ఉంటుంది, కొద్దిగా జిల్లు అన్నట్టు ఉంటుంది కొద్ది రోజులు, వారం 10 రోజులు. మరొక విషయం ఏంటంటే క్లీనింగ్ చేసిన తర్వాత ఒక్క 3-4 రోజులు మీరు బ్రషింగ్ చేసేటప్పుడు లైట్ బ్లీడింగ్, బ్లడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పళ్ళు జూమ్ అనేది వారం 10 రోజులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. దానికి సెన్సిటివ్ టూత్ పేస్ట్ ఏదైనా ఇస్తాము, అది వాడుకున్నారంటే 100% రిలీఫ్ వస్తుంది. క్లీనింగ్ చేయడం వల్ల పళ్ళు గట్టి పడతాయి, క్లీనింగ్ చేయడం వల్ల పళ్ళు వదులు అవ్వవు. డెంటల్ లో దాదాపు చాలా మంది చెప్పే కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏంది, డెంటల్ ఇంప్లాంట్స్. ఫిక్స్డ్ పళ్ళు కట్టేదని డెంటల్ ఇంప్లాంట్స్ కొద్దిగా కాస్ట్లీ ట్రీట్మెంట్, కాకపోతే హైయెస్ట్ లైఫ్ ఉండే ట్రీట్మెంట్ కూడా డెంటల్ ఇంప్లాంట్స్. డెంటల్ ఇంప్లాంట్స్ యూజువల్ గా 2 రకాలుగా చేస్తారు. ఇమీడియట్ లోడ్ అని ఉంటుంది, 3 months తర్వాత లోడ్ చేసేది ఉంటుంది. అంటే ఇంప్లాంట్ వేసిన తర్వాత వెంటనే పళ్ళు కట్టేస్తే ఇమీడియట్ లోడ్ అంటారు. అట్లా కాకుండా 3 నెలల తర్వాత పళ్ళు పెట్టి లోపల ఇంప్లాంట్ మాత్రం ఎముకలో ఉండేటట్టు చేస్తే డిలేడ్ లోడింగ్ అంటారు. ఇంప్లాంట్ ఎముక లోపలే ఉండి 3 నెలలు లేదు ఒక్కొక్కసారి 6 నెలలు ఆగితే ఏమవుతుందంటే ఎముక పూర్తిగా ఇంప్లాంట్ ని తనలో ఒక భాగంగా చేసుకుంటుంది. అప్పుడు పైన పన్ను పెడితే ఆ పన్ను స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇది డిలేడ్ లోడింగ్ ఇంప్లాంట్స్ అంటారు. డెంటల్ ఇంప్లాంట్సే కాదు, మీరు బ్రిడ్జ్ చేసుకున్నా, క్యాప్ వేసుకున్నా, ఏ డెంటల్ ట్రీట్మెంట్ చేసుకున్నా ముఖ్యంగా ఆ పళ్ళని వాడుకునే విధానం బేసిక్ ఎట్టుండాలంటే, సపోజ్ మీరు మోకాలు చెప్పి పరిగిపోయిందని చెప్పి మోకాలు ప్లేట్స్ వేస్తుంటారు. ప్లేట్ వేసిన మరుసటి రోజు పరిగెత్తపోలేరు కదా, స్లోగా నడుస్తారు ముందు. అలానే ఇంప్లాంట్స్ కానీ పళ్ళు కట్టడం కానీ జరిగితే ఆ పంటి మీద స్లోగా యూజ్ చేసుకోవాలి. సాఫ్ట్ డైట్ తో చిన్నగా తింటూ కొద్దిగా నెలల పాటు స్లోగా కొద్దిగా పెంచుకుంటూ పోతే అప్పుడు ఆ పళ్ళు లైఫ్ ఉంటాయి, మీకు బాగా ఉపయోగపడతాయి. అంతేగాని మీ ఇంప్లాంట్ వేశారు, నేను ₹1,00,000 పెట్టి పళ్ళు కట్టించుకున్నానని చెప్పి ఏసి గట్టి కొరకడం మొదలు పెట్టారంటే ఏ పళ్ళు నిలబడవు. ఇంప్లాంట్ తర్వాత వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పన్ను తీసిన తర్వాత చెప్పాను కదా జాగ్రత్తలు, అవన్నీ ఖచ్చితంగా ఫాలో కావాలి.
డెంటల్ ఇంప్లాంట్స్ తర్వాత యూజువల్ గా అపాయింట్మెంట్స్ ఎట్టు పెడతారంటే ఈ రోజు ఇంప్లాంట్ వేసాం అనుకోండి, వారం తర్వాత ఒక అపాయింట్మెంట్ పెడతాం. ఎందుకంటే కుట్టు తీసేదానికి. ఆ తర్వాత యూజువల్ గా 1 మంత్ తర్వాత హీలింగ్ ఎలా ఉంది, నార్మల్ ఉందా లేదా చూసుకునేదానికి 1 మంత్ తర్వాత అపాయింట్మెంట్ పెడతాం. ఆ తర్వాత 3 మంత్స్ కి, అంటే మేము కానీ ఒక్కొక్కసారి గ్రాఫ్ట్ ఇట్టాడు చేస్తే ఒక్కొక్కసారి 6 మంత్స్ కూడా వెయిట్ చేస్తాము. లేదంటే 3 మంత్స్ కి అపాయింట్మెంట్ పెట్టి ఆ దాని మీద అటాచ్మెంట్ పెట్టి, ఆ ఇంప్లాంట్ ఎముక లోపల ఉండే ఇంప్లాంట్ మీద అటాచ్మెంట్ ఒకటి పెట్టి దాని మీద పన్ను కడతారనమాట. ఇంప్లాంట్ కేసెస్ లో గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ఇంప్లాంట్ కదిలినట్టున్నా, ఆ చుట్టూరు చిగురు దగ్గర చీమ్ వచ్చినట్టున్నా, నొప్పి ఇంప్లాంట్ లేసిన తర్వాత నొప్పి కంటిన్యూస్ గా ఒక 3 రోజుల తర్వాత కూడా ఉన్నా, పన్ను పెట్టిన తర్వాత పైన తగలుతుంది అన్నట్టు అనిపిస్తే కూడా చాలా కేర్ఫుల్ గా ఇమీడియట్ గా డెంటిస్ట్ దగ్గరికి పోవాలి, లేదంటే ఇంప్లాంట్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. క్లిప్ ట్రీట్మెంట్ తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? క్లిప్ వేసినప్పుడు వేసిన వెంటనే ఒక 2-3 రోజులు కొద్దిగా డిస్కంఫర్ట్, పెయిన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆ పళ్ళు కదిలిచ్చేదానికి మధ్యలో సపరేటర్స్ లాంటివి వేస్తారు. ట్రీట్మెంట్స్ బ్రేసెస్ వేసినప్పుడు చాలా కొత్తగా ఉంటుంది. నాలుగుకంతా పెదాలకంతా అల్సర్స్ వచ్చినట్టు ఉంటాయి, ఏదేదో తాకేస్తున్నట్టు ఉంటుంది. అలవాటు పడిన దగ్గర దాకా కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది. క్లిప్ వేయించుకుంటే వెయిట్ తగ్గుతారు. ఎందుకో తెలుసా? చాక్లెట్లు తినకూడదు, బిస్కెట్లు తినకూడదు, ఇరుక్కునే ఏ వస్తువు క్లిప్ వేసుకున్నప్పుడు తినకూడదు. అందుకని వెయిట్ తగ్గుతారు, ఆరోగ్యంగానే ఉంటారని చెప్పొచ్చు. కానీ ఆరోగ్యమైన ఆహారం, మెత్తటి ఆహారం, ప్రోటీన్ బాగుండే ఆహారం ఇట్లాంటివన్నీ బాగా తినాల్సి ఉంటుంది. మీకు పెట్టిన బ్రేసెస్ ఊడినట్టున్నా, ఆ వైర్ గుచ్చుకుంటున్నట్టున్నా, లేకపోతే పన్ను లైట్ కదిలినట్టున్నా, పంటి మీద తెల్లటి ప్యాచ్ లాగా అట్ట ఏమైనా వచ్చినా వెంటనే మీ ఆర్థోడాంటిస్ట్, డెంటిస్ట్ దగ్గరికి వెంటనే వెళ్ళండి. ఇప్పుడు కొత్తగా ఇన్విజిబుల్ క్లిప్స్ వచ్చాయి. అవైతే సూపర్. అసలు డాక్టర్తో కూడా పనిలే, మనమే నోట్లో పెట్టేసుకునేటివి. అసలు ఈ కంపెనీలు అయితే మీరు ఫోన్ చేస్తే మేము ఇంటికి వచ్చి క్లిప్ ఇచ్చేస్తాం అంటున్నారు. వాటితో ఉంటాయి ప్రాబ్లమ్స్. మామూలుగా ఉండవు కరెక్ట్ గా వేసుకోకపోతే. ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ, ఎందుకంటే పేషెంట్ కరెక్ట్ గా పెట్టుకోకపోతే. ఇంకొకటి, ఆ క్లిప్ వేసుకున్న ఫస్ట్ వారం 10 రోజులు కొందరైతే హెడ్ ఏక్ లాగా వచ్చి మానేస్తుంటారు. దాన్ని చేసుకునే విధానం కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో చేసుకోవాలి. లోడ్ ఎక్కువ పడని అలైనర్స్ ముందు ఇస్తారు. సో వేసుకున్న తర్వాత కొద్ది రోజులకు స్లోగా లోడ్ యాడ్ చేస్తూ పోవాలి. ఒకేసారి ప్రాపర్ డాక్టర్ కాకపోతే ఒకేసారి ఫోర్స్ ఎక్కువ పెట్టడము, ప్రాపర్ గా పేషెంట్ యూజ్ చేయకపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు మూవ్మెంట్ లో డిస్టర్బెన్స్ వచ్చి ట్రీట్మెంట్ కంప్లీట్ గా ఫెయిల్ అవుతుంది. అలైనర్స్ ట్రీట్మెంట్స్ చాలా కాస్ట్లీ. ఇన్విజిబుల్ క్లిప్స్ అంటే అంత ఈజీగా రావు. ₹1,00,000 పైనే ఉంటుంది ట్రీట్మెంట్. కానీ ట్రీట్మెంట్ డాక్టర్ చేతిలో 30-40% ఉంటే పేషెంట్ చేతిలో 70% ఉంటుంది. పేషెంట్ కరెక్ట్ గా వేసుకుంటేనే అవి కరెక్ట్ గా నిలబడతాయి. డాక్టర్ చెప్పిన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ పొల్లు పోకుండా, మిస్ చేయకుండా వాడుకుంటేనే అలైనర్స్ సక్సెస్ అవుతాయి. ఈ అలైనర్స్ ని సాఫ్ట్ బ్రష్ తో ఉత్త నీళ్లతో కడగాలి. వేడి నీళ్లతో కడగకూడదు, మౌత్ వాష్ తో కడగకూడదు, పేస్ట్ తో కడగకూడదు. మామూలు వాటర్ తోటి చిన్నగా బ్రష్ తో కడిగితే చాలు. ఏది తింటున్నా ఆ అలైనర్స్ తీసేసే తినాలి, అది వేసుకొని తినకూడదు. సో ఆహారం మీరు రోజుకి 3 సార్లు అంటే 3 సార్లకి లిమిట్ చేసుకోండి. అలైనర్స్ తీసేసి తినేసి మళ్ళీ అలైనర్స్ పెట్టుకొని ఉండండి. అంతేగాని గంటకి అలైనర్స్ వేసుకొని తిన్నారంటే ఆ అలైనర్స్ పనికిరావు. అలైనర్స్ క్రాక్ అవడము, లేదు కొద్దిగా ప్రాబ్లం లాగా అనిపించాయంటే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి పోండి. ఎందుకంటే నెక్స్ట్ అలైనర్ సెట్ మీకు పట్టదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ అలైనర్స్ వేసుకున్నప్పుడు గుచ్చుకున్నట్టు ఏమైనా అల్సర్ వచ్చినట్టు ఉంటే కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి పోండి. అక్కడ ఆ ఏరియా స్మూత్ చేసి పాలిష్ చేసి మళ్ళీ పెడతారు. లేదంటే ఆ అల్సర్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. చిన్న పిల్లల జాగ్రత్త చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యం పేరెంట్స్ చేతిలో ఉంటుంది. పిల్లలు వాళ్ళకి తెలీదు, వీళ్ళు పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త. అసలు 90% పళ్ళు పుచ్చేదానికి కారణము పేరెంట్స్ కేర్ తీసుకోకపోవడం వల్లే పళ్ళు పుచ్చుతుంటాయి. నైట్ బ్రషింగ్ చేయించరు పిల్లలకి. నైట్ పడుకునే ముందు పాలు తాగిచ్చి అట్టే పడుకోబెట్టడం, బ్రషింగ్ చేయకుండా, వీటి వల్ల ఎక్కువ టీత్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో వస్తుంటాయి. పిల్లలకి ట్రీట్మెంట్ చేసినప్పుడు పిల్లల్ని కంటిన్యూస్ గా గమనించుకుంటూ ఉండాలి. డాక్టర్ చెప్పిన, నేను ఇంతకుముందు అన్ని ట్రీట్మెంట్ కి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని మీ బిడ్డను మీరు గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు మిస్ చేసే అవకాశం ఉంటుంది. పాల పళ్ళకి ట్రీట్మెంట్ ఎందుకులే అనుకుంటారేమో చాలా మంది, కానీ పాల పళ్ళు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తేనే పర్మనెంట్ పళ్ళు కరెక్ట్ పొజిషన్ లో వస్తాయి. లేజర్ ట్రీట్మెంట్ ఈ మధ్య చాలా పాపులర్ గా చేస్తున్నారు. ఎందుకంటే కరెక్ట్ టైం కి మీరు ప్రతి 6 నెలలకి డెంటల్ ట్రీట్మెంట్ వస్తే క్లీనింగ్ తో సరిపోతుంది. అలా కాకుండా లేట్ చేసిన వాళ్ళకి చాలా మందికి ఆ చిగురు లోపలికి వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్. పైన చిగుర్లు, పైన పంటికి చిగురుకి జంక్షన్ లో ఉండే ఇన్ఫెక్షన్ చిగురు లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా లోపల వరకు ప్రతి పన్ను చిగురు లోపల వరకు తరోగా డీటెయిల్డ్ గా క్లీన్ చేసి డీప్ క్యూరటాజ్ అంటారు దాన్ని, లేజర్ పంపించడం వల్ల పాత రోజుల్లో చేస్తున్న ఫ్లాప్ సర్జరీ అవసరం మనకు లేకుండా పోయింది. సో ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు పళ్ళు కొద్దిగా అరిగిపోయాయనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఎందుకంటే చిగురు ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయి ఉంటుంది, దాన్ని క్లీన్ చేసినప్పుడు చిగురు ఇంకా కిందకి పోయిందనే ఫీలింగ్ వస్తుంది. లేజర్ ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి ఎక్కువ మందికి పళ్ళు మీదంతా చెక్కులుగా పాచి పేరుకుపోయి ఉంటుంది. ఆ చెక్కులు తీసేసినప్పుడు లైట్ కదిలినట్టు ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు, అవి గట్టి పడతాయి.
కొన్ని పళ్ళు ఖచ్చితంగా తీయాల్సి ఉంటుంది. మా చిగుర్ల స్పెషలిస్ట్ ఖచ్చితంగా చెప్తారు ఈ పళ్ళు తీసేయాలని. అవి తీసేసి మళ్ళీ అవి కట్టించుకోవాల్సి ఉంటుంది. చిగుర్ల లేజర్ ట్రీట్మెంట్, చిగుర్ల ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పోస్ట్ ఆపరేటివ్ కేర్ అండ్ బ్రషింగ్ టెక్నిక్స్. బ్రషింగ్ ప్రాపర్ గా చేసుకోకుండా మళ్ళీ అదే పద్ధతిలో ఫాలో అయితే మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది, ఇంకా ఎక్కువ పళ్ళు తీయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ చేశాక వారం రోజులు చిన్న చిన్న డిస్కంఫర్ట్ సమస్యలు ఉండేది చాలా కామన్ చాలా మందిలో. కాకుంటే సివియర్ పెయిన్, తర్వాత స్వెల్లింగ్, బాగా వాపు రావడము, జ్వరం రావడము, ఇంప్లాంట్ లాంటిది కదలడము ఇట్లాంటివి జరిగినప్పుడు వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీరు డెంటిస్ట్ దగ్గరికి పోయే ఎవరికైనా ఉపయోగపడే వీడియో కదా ఇది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మా ఛానల్ ఫాలో కాండి. ఇంకొకటి చెప్పినటువంటి మర్చిపోయి ఉంటారేమో, కింద మొత్తం ఇదంతా నేను ఒక పీడిఎఫ్ లాగా చేస్తున్నాను, డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టా, ఒక్కసారి సేవ్ చేసి పెట్టుకోండి.